హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు అందరూ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. సో బతుకమ్మని ఇంటి దగ్గర చేసి ఇంటికైతే భవానీ మాత ఉండే అనమాట. అంటే భవానీ మాల వేసుకుంటారు కదా. సో ఆ భవానీ మాతలు అయితే ఇంటికి ఉండే వాళ్ళు కూడా కాసేపు కోలాటం బుడ్డమ్మ వేశారనమాట బతుకమ్మ చుట్టూ. చాలా మంచిగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించి ఆ వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడైతే ఇంటి దగ్గర బతుకమ్మని తీసుకొని దగ్గరలో ఉన్న దుర్గామాత దగ్గరికి వచ్చి మధ్యలో పెట్టేసి ఇక్కడ బతుకమ్మ వేస్తున్నారనమాట మరొకసారి. సో ఇక్కడైతే చాలామంది జనాలు ఉండే. సో చూస్తున్నారు కదా అమ్మవారిని కూడా మీరు. ఇక్కడ అందరం కలిసి బతుకమ్మ అయితే వేసామన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా చూసారు, బట్ ఆ వీడియోలో వేరే స్టెప్స్ ఉంటాయి, ఈ వీడియోలో ఇంకో స్టెప్స్ ఉంటాయి. ఎవరికైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా చూసి చేసుకోవచ్చు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నా చిన్న బాబు చూడండి, కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకో తెలీదు. ఆ రోజు హ్యాపీనెస్ అనేది నా ఫేస్లో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. అంత హ్యాపీ అనిపించింది. ఏంటో అమ్మవారు అసలు దేవుళ్ళు అంటేనే అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా మనలో, అలా అనమాట. చాలా 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 హ్యాపీగా ఉండే నా ఫేస్లో, అందుకే అంత నా ఫేస్ మెరిచిపోతుంది. అది ఇంటర్నల్గా వచ్చిన హ్యాపీనెస్ అనమాట. అమ్మవారికి చాలా దగ్గర అయ్యాను అనిపించింది ఆ రోజు, చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకే మరొకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోలో ఈ స్టెప్స్ షేర్ చేస్తూ చెప్తున్నాను అనమాట. మీరు కూడా ఈ దసరా నవరాత్రులు ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. భక్తితో శ్రద్ధతో అమ్మవారిని పూజించండి. అమ్మవారు మనకెప్పుడు అండగా ఉంటుందన్నమాట. మనం ఎంత బాగా చూసుకుంటే అంత మంచిగా మనకు దీవెనలు అందుతాయి అమ్మవారివి. ఇక్కడైతే ఇంటి దగ్గర మేము బతుకమ్మని చేసినప్పుడు, నేను ఫస్ట్ టైం అండి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు బతుకమ్మ దగ్గర ఇలాంటివి స్టెప్స్ వేయలేదంటే బుడ్డమ్మ ఆడడం కానివ్వండి, ఇలా బతుకమ్మ ఆడడం ఇదే ఫస్ట్ టైం నేను. సో కొంచెం ఫన్నీగా ఉంటే అవాయిడ్ చేయండి, లేదంటే నవ్వుకోండి, అంతకుమించి నేనేం చెప్పలేను. ఫస్ట్ టైం వేస్తున్నా, ఏదో అలా ట్రై చేశాను అనమాట. సో ఇంటి దగ్గరే కదా, మనం ట్రై చేయడంలో తప్పలేదు అనిపించింది. సో అందుకే అలా అక్క వాళ్ళతో అమ్మ వాళ్ళతో అందరితో కలిసి వేసాను అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది, వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ముందు అయితే వెయిట్ లాస్ వీడియోస్ రాబోతున్నాయి. నేను ఇంకా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టాప్ చేశానంటే పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో వాళ్ళని చూసుకుంటూ నేను ఇప్పుడే డైట్ చేసే బేబీకి ప్రాబ్లం అవుతుంది ఫీడింగ్కి అని చెప్పి స్టాప్ చేశాను అప్పుడే. ఇంకా ముందైతే స్టార్ట్ చేయబోతున్నా. కంటిన్యూగా మీకు ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి, డోంట్ వరీ. సో ఎవరైనా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకెవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది, ఓకేనా. సో ఇక్కడ మా అమ్మ, అక్క వాళ్ళు, నేను అందరం కలిసి స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్ అయితే వేస్తున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నా, వాళ్ళకైతే అలవాటు అయిపోయిందిలేండి. సో అదనమాట. సో లాస్ట్ వీడియో చూడండి బతుకమ్మది, చాలా బాగా అనిపించింది నాకు అది. సో అందులో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, ఏం చెప్పలేకపోయినా కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా. ఆ వీడియో కూడా నాకు చాలా బాగా నచ్చింది, తప్పకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరు కలిసి చాలాసేపు ఆడారనమాట. నేను ఫస్ట్ టైం కాబట్టి ఏదో కాసేపు ఆడి పక్కకు వచ్చేసాను. ఫన్నీగా ఉందో ఏమో అనిపించింది నాకు. అందులోనూ కొంచెం చబ్బీగా ఉన్నా, కొంచెం కదా చాలానే చబ్బీగా ఉన్నా కదా, బాగోదు అనిపించింది. సో సైడ్కి వచ్చేసాను అనమాట. అండ్ అక్క వాళ్ళైతే చాలా బాగా ఆడారు. అమ్మ వాళ్ళు లైక్ మా అమ్మ అందరూ కలిసి ఆడారనమాట. సో తర్వాత ఇక్కడ నేనైతే బతుకమ్మని తీద్దాం రండి ఇంకా చాలు అని చెప్పి పిలుస్తున్నా. ఇక్కడైతే మా చిన్నమ్మ మీకు లాస్ట్ వీడియోలో హాయ్ కూడా చెప్పింది. నెక్స్ట్ అయితే భవానీ మాత చెప్పాను కదా, దుర్గమ్మ దగ్గరికి రాగానే ఏదో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు. ఇలా భవానీని చూసేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది.
థ్యాంక్ యూ భవాని పిలవగానే వచ్చినందుకు. అండ్ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.